ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో కేటీఆర్ జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై కేసీఆర్ తో చర్చిస్తున్నారు. మళ్లీ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేటీఆర్ జగదీష్ రెడ్డి కేసీఆర్ తో చర్చిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ తో కేటీఆర్ జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరోసారి సిట్టు నోటీసులు ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది. మనం చూసాం, నిన్ననే కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు రావాలని చెప్పి కోరారు. కానీ కేసీఆర్ కొంత సమయం కావాలని చెప్పి సిట్కు రిప్లై ఇచ్చారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక ఈ అంశంలో బిజీగా ఉన్నందున సిట్ విచారణకు మరోసారి వస్తారని చెప్పి సిట్ అందుకు తేదీ ఖరారు చేసి సమాచారం ఇవ్వాలని చెప్పి సిట్కు కేసీఆర్ నిన్న రిప్లై ఇచ్చారు. కాబట్టి సిట్ మరోసారి కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకున్నారు. కేసీఆర్తో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మరోసారి సిట్ నోటీసులు జారీ చేస్తే ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్నటి నుంచి కూడా, నిన్న మధ్యాహ్నం సిట్టు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ ప్రత్యేకంగా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ టీంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సిట్టు విచారణకు హాజరైతే వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఎటువంటి అంశాలను లేవనెత్తుతారు. ఎందుకంటే ఇప్పటివరకు విచారించారు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్. ఈ ముగ్గురు విచారణ వేరు. అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను విచారించే ప్రశ్నలు అడిగే కానీ లేకపోతే లేవనెత్తే అంశాలు వేరుగా ఉంటాయని చెప్పి కేసీఆర్ భావిస్తున్నారు. కాబట్టి ఎటువంటి అంశాలను లేవనెత్తారు, ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు దానిపై ఇప్పటికే లీగల్ సెల్తో కావచ్చు, లేకపోతే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా న్యాయవాదులతో ఆయన ఫోన్లో కూడా ఇప్పటికే మాట్లాడినట్టు తెలుస్తుంది. కాబట్టి మరొకసారి సిట్టు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఇటువంటి సమయంలో ప్రత్యేకంగా కేటీఆర్తో కేసీఆర్ భేటీ అయ్యారు. కేటీఆర్ ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నారు. కాబట్టి అందుకు సంబంధించిన అంశాలను కూడా మరోసారి ఇక్కడ ప్రస్తావనకు వస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద సిట్ నోటీసులు జారీ చేస్తే ఎక్కడ విచారణ ఉంటుంది, ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే ఫామ్ హౌస్లోనే విచారించాలని చెప్పి సిట్టును కోరారు. కాబట్టి సిట్ కూడా అంశాన్ని పరిశీలిస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో ఒకవేళ కేసీఆర్కు మళ్ళీ సిట్ నోటీసులు ఇస్తే ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, సిట్ ఫామ్ హౌస్లోనే విచారిస్తుందా లేకపోతే ఇంతకుముందు నోటీసుల్లో పేర్కొన్నట్టు హైదరాబాద్ పరిసరాల్లోనే విచారించేందుకు సిద్ధమవుతుందన్న దానిపైన కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. మాధవి, థ్యాంక్ యూ కరుణాకర్.